ముఖ్య కారణం నంద్యాల నియోజకవర్గంలో, నంద్యాల జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరికీ కూడా నాణ్యమైన ధరకు మంచి ఇసుకను అందించాలనే ఉద్దేశంతో నంద్యాల నియోజకవర్గంలో డంప్ యార్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డంప్ యార్డు ధర కూడా 824కు రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే తాడిపత్రి నుంచి, జమ్మలమడుగు నుంచి, కడప నుంచి లారీ యజమానులు అంటే బయటి లారీ యజమానులు ఇక్కడికి బ్లాక్లోకి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రైవేట్ డంప్ యార్డు నిర్వాహకులతో కలిసి ఇసుకను బ్లాక్లో అమ్మడం జరుగుతూ ఉంది. దానివల్ల నంద్యాల నియోజకవర్గంలో ఉన్నటువంటి లారీ యజమానులు కావచ్చు, లారీ డ్రైవర్లు కావచ్చు, కార్మికులు, కర్షకులు అందరికీ కూడా కడుపు కొడుతూ ఉన్నారు. దీని గురించి నంద్యాలలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ అయినటువంటి ఎన్ఎండి ఫరూక్ గారికి, మరి అదేవిధంగా నంద్యాల కలెక్టర్ రాజాకుమారి మేడం గారికి, అదేవిధంగా ఫిరోజ్ గారి అందరికీ కూడా మా యొక్క విన్నపం ఏమైందంటే నంద్యాల నియోజకవర్గంలోకి దొంగ ఇసుకతో, దొంగ బిల్లులతో వచ్చి ఇష్టానుసారంగా రేట్లకు అమ్ముతూ ఉన్నారు. దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము నంద్యాల లారీ వర్కర్స్ అసోసియేషన్ తరపు నుంచి, మరి అదేవిధంగా నంద్యాల లారీ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ తరపు నుంచి కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే నంద్యాల నియోజకవర్గంలో లారీ యజమానులు కంతులు కట్టలేక భార్య తాలిబొట్టులు కొదవ పెట్టి కంతులు కట్టే పరిస్థితి ఈరోజు నంద్యాల నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. దానికి కారణము ముఖ్యంగా తాడిపత్రిలో ఉన్నటువంటి మల్లేష్ రెడ్డి అనేవాడు ఇష్టానుసారంగా బిల్లులు లేకుండా దొంగ ఇసుకేసుకొచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతూ ఉంది. దానిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము అధికారులకు, మరి అదేవిధంగా లోకల్ ఉన్నటువంటి మంత్రివర్యుల గారికి కోరుతా ఉన్నాం. ఆ విధంగా చేసినప్పుడు నంద్యాల నుంచి బయటి పనులు రాకుండా నంద్యాల లారీ యజమానులకు, మరి అదేవిధంగా డ్రైవర్లకు, కార్మికులకు, హమాలీలకు అందరికీ కూడా మీరు బతుకుదెరువు చూపించిన వాళ్ళు అవుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారిపైన చర్య తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ మా బాదుల్లా సార్ యూనియన్ ప్రెసిడెంట్ మాకు వర్కర్లకు మంచి సహకారం అందిస్తాడు. ఈయన బాదుల్లా భాయ్ చాలా ఇది చేస్తున్నాడు మా కోసం, బతుకుతీరు కోసం మాకు బాదుల్లా భాయ్ మాకు సహకరిస్తున్నాడు. రాష్ట్ర మంత్రివర్యులు ఫారూక్ గారికి, ఎంఎండి ఫారూక్ గారికి మాకు సహకరించాలా. వర్కర్ ఉంటేనే మీరు కూడా ఈ పొద్దు ఈ గెలుపు అనేది మీరు కూడా వరించినారు. మాకు సహకరించండి. ఈ బయటి లారీలు వచ్చి అన్లోడ్ అయిపోతాండి ఆ ఇసుక అరికట్టండి. కలెక్టర్ గారికి ప్రైవేటుగా దింపుకుంటున్నారు, వాళ్ళని అరికట్టాలా. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకరించాలా. వాళ్ళు ఎవరైనా కనిపిస్తే బండి తీసుకొచ్చి డంపింగ్ యార్డ్లో పెట్టి డంపింగ్ యార్డ్ నుంచి తీసుకుపోయేటట్టు సహకారం అందించాలని మేము కోరుకుంటున్నాం. పెద్ద సహకారం మనకు ఉంటుంది. పెద్ద మన గతంలో సహకరించినాడు ఫరూక్ సార్, ఇప్పుడు కూడా సహకరించాలని, లేకుంటే ఎవరు చేసినాడు ఇప్పుడు కూడా చేయాలా సార్. ఫారూక్ సార్ చేస్తేనే ఇంకా మాకు న్యాయం జరిగేది. నంద్యాల జిల్లా లారీ డ్రైవర్లము. మేము లారీ ఇస్తే ఇక్కడికి గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ డంపుకు తోలుతుంటాము. మాకు ఇక్కడ లోడింగ్ అన్లోడింగ్ తక్కువ అవుతుంది. ఎందుకంటే బయట నుంచి తాడిపత్రి, కడప, అక్కడ నుంచి వేరే బండ్లు వేరే వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి దండిగా తీసుకొచ్చి బ్లాకులు అమ్ముతారు. దొంగ బిల్లులు లేకుండా కూడా ఎక్కిపోతారు. నైట్ అన్లోడ్ అవుతున్నాయి. దీన్ని కఠినమైన చర్య తీసుకొని గవర్నమెంట్ తరఫున అధికారులందరూ దీన్ని తక్షణమే అరికట్టాలని మేము కోరుకుంటున్నాము.